ఇంతకు రాహుల్ గాంధీ అంత పెద్ద మాట ఎందుకన్నారు? ప్రస్తుతం దేశ రాజకీయాల్లో జరుగుతోన్న చర్చ ఇదే. దేశంపై పోరాడతామని రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ దేశ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని, అర్బన్ నక్సల్స్ గళాన్ని వినిపిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు చూస్తే రాహుల్ వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నాయంటూ అసోంలో కేసు నమోదైంది. రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి నేతలకు కూడా ఇబ్బందిని తెచ్చిపెడుతున్నాయి. ఆయన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సారథ్యం వహిస్తున్న నేత కూడా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ప్రధానమంత్రి మోడీని ఇరకాటంలో పెట్టడానికి సభానాయకునిగా అందరికన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నది రాహుల్ గాంధీకే. కానీ తన వ్యాఖ్యలతో, ఆరోపణలతో ఆయన డిఫెన్స్ లో పడిపోతున్నారు. తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఆయన పోరాడవలసింది అధికారంలో ఉన్న పార్టీపై, ఆ పార్టీ నాయకులపై, ప్రభుత్వ విధానాలపై. కానీ తాను చేసిన వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిపోయారు. దేశంలోని ప్రతి సంస్థను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. మేము ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటుగా భారతదేశంపై కూడా పోరాడుతున్నామంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రాలేదంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దేశ ప్రజలందరినీ అవమానించారని, బ్రిటిష్ వారిపై పోరాడిన యోధులందరినీ కించపరిచారని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ ఆయన ప్రసంగంలో దేశంపై పోరాటం అనే వ్యాఖ్యలే ఎక్కువగా హైలైట్ అయి వివాదానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం భాజపాతో మాత్రమే కాదు, దేశంతోనూ పోరాడుతోందని రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు తప్పుపట్టారు. దేశంపై ప్రతిపక్షం పోరాడుతోందని చెబుతున్న రాహుల్ రాజ్యాంగాన్ని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విపక్ష నేత దేశంతో పోరాడుతున్నామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అసలు రూపం ఈ వ్యాఖ్యలతో బహిర్గతమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ధ్వజమెత్తారు. రాహుల్, ఆయన చుట్టూ ఉన్న వారికి అర్బన్ నక్సల్ తో సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనన్న ఆయన దేశం పరువు తీయాలని, అప్రతిష్ట పాలు చేయాలని వారు కోరుకుంటున్నారని ఆరోపించారు. భారత్ను ముక్కలు చేసి విభజించాలనే ఉద్దేశంతో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని, ఆయనకు చరిత్ర మీద అవగాహన లేదని ధ్వజమెత్తారు. ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. రాహుల్ పై అస్సాంలోని గువాహటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మోంజిత్ చాటియా అనే వ్యక్తి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్య పరిమితులు దాటేయని, జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెడతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటువాద భావాలు ఉన్నవారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్ కు ఉంది. కానీ ఆయన అందుకు బదులుగా అబద్ధాలు వ్యాప్తి చేసి దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు అని చాటియా ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ కూడా ఇరకాటంలో పడింది. ఆయన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై వారు బాహాటంగా మాట్లాడలేక, ఆయన వ్యాఖ్యల్ని సమర్థించలేక ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. రాహుల్ గాంధీ గతంలో పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఆయన కోర్టు గుమ్మం ఎక్కేలా చేశాయి. పలు కోర్టులో పరువు నష్టం దావాలను ఎదుర్కొంటున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా సమర్థించలేకపోతున్నాయి. అమెరికాలో అదానిపై నమోదైన కేసులపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో విలువైన సమయాన్ని వృధా చేసిందని వారు ఆరోపించారు. ఇదే సమయంలో అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ తో గాంధీ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయంటూ ఎదురుదాడికి దిగడంతో కాంగ్రెస్ తో పాటు కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలు ఇరకాటంలో పడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి పెండింగ్ లో ఉన్న కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పరువు నష్టం కేసు దాఖలైంది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత నవీన్ ఝా ఫిర్యాదు చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ రద్దు చేయాలంటూ జార్ఖండ్ హైకోర్టును రాహుల్ ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో జార్ఖండ్లోని ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
2 రోజుల క్రితం బీహార్ రాజధాని పట్నాలో జరిగిన సంవిధాన సురక్ష సమ్మేళనంలో ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పై రాహుల్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని విసిరికొడతామని భావించారని ఆరోపించారు. అయితే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ రాకపోవడంతో వెనక్కి తలొగ్గాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో 400కు పైగా సీట్లొస్తే రాజ్యాంగాన్ని మారుద్దామని అనుకున్న బీజేపీ ఆశల్ని ఇండియా కూటమి ఖల్లలు చేసిందని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి మనువాదానికి మధ్య పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. భాజపా, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని బలహీనపరచడంతో పాటు బడుగు వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణంతోనే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లయిందంటూ మోహన్ భాగవత్ చేసిన ప్రకటన దేశ రాజ్యాంగానికి గొడ్డలి పెట్టని పేర్కొన్నారు రాహుల్. మరోవైపు సామాన్యుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా తెల్ల టీ-షర్టు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు రాహుల్ గాంధీ. పేదలను వెన్నుపోటు పొడుస్తున్న నరేంద్ర మోడీ సర్కారుపై పోరుకు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రజల్ని ఎక్స్ ద్వారా కోరారు. ఆర్థిక న్యాయంపై విశ్వాసం ఉండి నానాటికి పెరుగుతున్న ఆర్థిక అసమానతల్ని వ్యతిరేకిస్తుంటే తనతో కలిసి రావాలని కోరారు. సామాజిక సమానత్వం కోసం పోరాడుదాం, అన్ని రకాల వివక్షలను వ్యతిరేకిద్దామని సూచించారు. దేశంలో శాంతి స్థిరతల కోసం శ్రమిద్దాం, మీ దగ్గరున్న తెల్ల టీ-షర్టు ధరించి ఉద్యమంలో చేరండని పిలుపునిచ్చారు.